రచనారెడ్డి గారు ఉన్నారు. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన వారి అభిప్రాయం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. సో ఇవాళ మీరు నాకు తెలిసి మీరు హైకోర్టులోనే ఉండుంటారేమో. అవునండి, ఇవాళ 2-3 కోర్టులు ఉన్నాయి. ఏం జరిగింది మేడం? ఈ కేటీఆర్ క్వాష్ పిటిషన్ మీద నాట్ టు అరెస్ట్ ఆర్డర్ని ఇంకా ఎక్స్టెండ్ చేసే దాని విషయంలో జడ్జి డైరెక్ట్గా రిజర్వ్ చేసిన తీర్పుని చెప్పేశారా? ఏమైనా ఆర్గ్యుమెంట్ జరిగినాయా? వాట్ నెక్స్ట్? అసలు ఇప్పటివరకు ఏం జరిగింది, వాట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది లీగల్గా? అయితే ఇక్కడ ఇట్ వాజ్ ఓన్లీ క్వాష్ పిటిషన్ ఆన్ ద ఎఫ్ఐఆర్ కదానండి. సో ఇక్కడ లీగలీ ఏమైతే అంటే ఇది ఎక్స్పెక్ట్ చేసిన వర్డిక్టే. ఎందుకంటే అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పొలిటికల్ కేసు అండ్ కరప్షన్ ఇష్యూ. గానీ ఇంకో రెగ్యులర్ కేసులలో కూడా జడ్జిలు ఎప్పుడైనా ఎఫ్ఐఆర్ స్టేజ్ లో, ఎఫ్ఐఆర్ ఇస్ ద మోస్ట్ ప్రిలిమినరీ స్టేజ్, అదే స్టేజ్ లో కేసు ని కొట్టేసుడు లేకపోతే క్వాష్ చేసుడు చాలా ఆచి తూచి చేస్తారు. అసలు కంప్లీట్ గా అసలు ఏం ఎవిడెన్స్ ఉండే అవకాశమే లేదు. అంటే ఇన్వెస్టిగేషన్ వదలండి, ఎవిడెన్స్ ఉండే అవకాశమే లేదు. అప్పుడు ఈ సెక్షన్స్ ఈ సో కాల్డ్ క్రైమ్ కి వర్తించవు అనే ఒక లీగల్ ఇది ప్రెమిస్ ఉంటే తప్ప ఎఫ్ఐఆర్ స్టేజ్ లో జడ్జిలు అసలు క్వాష్ చేయరు యూజువలీ. సో ఇక్కడ కూడా అంటే ఇది ఎక్స్పెక్టెడ్, అంటే లాయర్స్ ని మీరు అడిగితే చెప్తారు ఇట్ వాస్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పెక్టెడ్ జడ్జ్మెంటే. ఎందుకంటే మాకు యూజువలీ ఎఫ్ఐఆర్ స్టేజ్ లో క్వాష్ పిటిషన్స్ లో జడ్జెస్ ఇచ్చే రెగ్యులర్ ఆర్డర్స్ ఎట్లుంటాయి అంటే, సరే మీరు కోయర్సివ్ స్టెప్స్ తీసుకోకండి. అంటే కోయర్సివ్ స్టెప్స్ అంటే కస్టడీ, అరెస్ట్, అది ఏమైనా. సో కోయర్సివ్ స్టెప్స్ తీసుకోకండి, కానీ అతను అంటే అక్యూజ్డ్ ఇన్వెస్టిగేషన్ తో కోఆపరేట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి అండ్ ఫాలో ద స్టెప్స్ ఆఫ్ ద ట్రయల్ అని చెప్పేసి ఇస్తారు. ఇది తరచుగా అన్ని ఎఫ్ఐఆర్ క్వాష్ పిటిషన్స్ లో వచ్చే ఇది అన్నమాట ఆర్డర్. ఇవాళ కూడా నేను అలాగే వస్తుంది అనుకున్నా, కానీ ఆ ఆర్డర్ కాపీ ఒకసారి చూడాలి. ఎందుకంటే నేను విన్నది ఏంటంటే కోయర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దు అని ఏమి అందులో సో ఇదే అంటే నేను ఇప్పుడు మీకు రెగ్యులర్ గా వచ్చే ఆర్డర్ ఇదే వచ్చిందా? అంటే కోయర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దని ఏమన్నా ఉందా? లేకపోతే జస్ట్ ఎఫ్ఐఆర్ స్టేజ్ లో క్వాష్ చేయరాదు, మీరు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి అని వచ్చిందా? అలా వస్తే కోయర్సివ్ స్టెప్స్ గురించి ఏమీ వెల్లడింపు లేదు కాబట్టి వాళ్ళు కస్టడీలోకి అవసరమైతే తీసుకోవచ్చు, లేకపోతే అరెస్ట్ చేయాలన్నా చేయవచ్చు. అంటే మీరు చెప్పిన పాయింట్స్ లో ఈ కోయర్సివ్ స్టెప్స్ విషయంలో లాస్ట్ టైం ఈ క్వాష్ చేసినప్పుడే వీళ్ళు నాట్ టు అరెస్ట్ ఆర్డర్ అడిగినారు కదా మేడం. కోర్టు 30th అన్నారు, మళ్ళీ 1 day ఎక్స్టెండ్ చేసి 31 అన్నారు, మళ్ళీ మేము కోర్టు జడ్జిమెంట్ మళ్ళీ తీర్పు చెప్పే వరకు అరెస్ట్ చేయొద్దు అన్నారు. సో ఇప్పుడు అలాంటిది అయితే ఏం లేదు కదా, ఎక్స్టెండ్ చేసినట్టయితే ఇక్కడ జడ్జిమెంట్ లో లేదు. అయితే ఎక్స్టెన్షన్ కన్నా అది ఇవాళ ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ జడ్జ్మెంట్ అన్నప్పుడు ఫైనల్ ఆర్డర్ ఉంటది రఘు గారు. ఇక్కడ లేకపోతే ఆర్గ్యుమెంట్స్ లేకపోతే మనం వెల్లడించుడు ఏముండదు. జడ్జి వచ్చి ఇది రాశాను అని చెప్పేసి రాసింది డిక్టేట్ చేసి సంతకం పెడతాడు, అంతే ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ ఆర్డర్. సో కేటీఆర్ కి వచ్చిన ఇంటరిమ్ ఆర్డర్ అది క్వాష్ పిటిషన్ లో మెయిన్ ఆర్డర్ ఉంటది. అంటే మెయిన్ ఏం అడుగుతాము, ఎఫ్ఐఆర్ క్వాష్ చేయండి, ఇంటరిమ్ లో మీరు కోయర్సివ్ స్టెప్స్ అరెస్ట్ గిట్లా ఏం చేయకండి ఈ డెసిషన్ వచ్చేంత వరకు అని చెప్పేసి. సో జడ్జి ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చి ఇంటరిమ్ ఆర్డర్ లో కోయర్సివ్ స్టెప్స్ తీసుకోకండి, సో అండ్ సో అరెస్ట్ చేయకండి అని చెప్పేసి అది 2 సార్లు ఎక్స్టెండ్ చేసిండు. సో ఇప్పుడు ఆ ఎక్స్టెండ్ చేసింది ఇవాళ ఫైనల్ ఆర్డర్ ప్రొనౌన్స్ అయింది, ఇంటరిమ్ ఆర్డర్ ఎక్స్టెన్షన్ కాదు ఇవాళ. సో ఈ ఫైనల్ ఆర్డర్ ప్రొనౌన్స్మెంట్ లో అదే ఇంటరిమ్ ఆర్డర్ ని హరిచిండా, లేకపోతే అది పక్కకు పెట్టేసి మీరు ఈ స్టేజ్ లో క్వాష్ చేయరాదు, ఛార్జ్ షీట్ ఫైల్ అంటే జస్ట్ రెగ్యులర్ గా ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయండి అని ఇస్తే ఆ ఆర్డర్ ఎక్స్టెండ్ కాని కిందికే. అంటే మీరు చెప్పిన పాయింట్ ని హైకోర్టు బయట అడ్వకేట్స్ ఆ కేసును చేస్తున్న వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు ఒకవేళ ఏసీబీ అరెస్ట్ చేయాలి అనుకుంటే చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని అంటున్నారు వాళ్ళు. అవునండి, అవును, నేను అదే అన్నాను కదా. యూజువలీ రఘు గారు, యూజువలీ ఎఫ్ఐఆర్ క్వాష్ పిటిషన్ లో ఫైనల్ ఆర్డర్ మీరు కోయర్సివ్ స్టెప్స్ తీసుకోకండి, అక్యూజ్డ్ మీరు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు
మీ ఇన్వెస్టిగేషన్ తో కోఆపరేట్ చేస్తారు, కానీ అతని అరెస్ట్ చేసుడో కస్టడీలో పెట్టుడో పెట్టకండి అన్నట్టు కోఆపరేట్ స్టెప్స్ తీసుకోకుండా అక్యూజ్డ్ మీతో సహకరిస్తాడు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి అని అంటారు. ఒకవేళ జడ్జి అదే ఇచ్చుంటే ఏసీబీ వచ్చి అరెస్ట్ చేయాలి. ఒకవేళ జడ్జి ఎఫ్ఐఆర్ ని ఈ స్టేజ్ లో పాస్ చేయరాదు, మీరు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసుకొని ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి అంటే కోఎక్సివ్ స్టెప్స్ గురించి ఇంకా ఏమి మాట్లాడనట్టే. ఓకే, సో ఇప్పుడు చెప్పండి మేడం. అండ్ ఇంటరిమ్ ఆర్డర్ ఈజ్ ఆల్వేస్ ఫుల్ఫిల్డ్ ఇన్ అ ఫైనల్ ఆర్డర్. ఓకే, సో ఇప్పుడు ఫైనల్ ఆర్డర్ వెల్లడించినప్పుడు ఇంటరిమ్ ఆర్డర్ ఎక్స్టెండ్ చేసుకుంటా పోతారు అనే ఒక అజంప్షన్ ఉండదు. ఆ ఇంటరిమ్ ఆర్డర్ ని స్పెసిఫిక్ గా జడ్జి గారు ఫైనల్ ఆర్డర్ లో సమకూర్చుతేనే ఆ ఇంటరిమ్ ఆర్డర్ కంటిన్యూ అవుతున్నట్టు అనుకోవాలి మనం. అంతే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఫర్దర్ ఇప్పుడు సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ కాబట్టి డివిజన్ బెంచ్ కానీ లేదా సుప్రీంకోర్టు కానీ వెళ్ళడానికి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి కేటీఆర్ కి? అయితే ఇది క్రిమినల్ పెటిషన్ అండి, సెక్షన్ 482 కింద క్వాష్ పెటిషన్. సో క్వాష్ పెటిషన్ కి మన ఇంట్రా కోర్ట్ అపీల్ అంటే డివిజన్ బెంచ్ కి వెళ్లే అవకాశం ఉండదు, డైరెక్ట్లీ సుప్రీం కోర్ట్ కి వెళ్ళాలి. ఓకే, సో సుప్రీం కోర్ట్ కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే, సో ఆ లోపుగా అంటే ఇప్పుడు 9th రోజు ఏసీబీ మళ్ళీ నోటీస్ ఇచ్చింది, మళ్ళీ 9th రోజు రండి, మీరు మొన్న వచ్చారు మళ్ళీ వెళ్ళిపోయారు అని. అవును, 9th రోజు నోటీస్ ఇచ్చారు కాబట్టి 9th లోపు అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయా? బిఫోర్ మళ్ళీ ప్రీపోన్ చేయొచ్చు ఆ నోటీస్ ని? నోటీసు వాళ్ళు ప్రీపోన్ చేయొచ్చు, లేకపోతే పోస్ట్ పోన్ చేయొచ్చు, లేకపోతే ఖచ్చితంగా ప్రీపోన్ చేయొచ్చు అండి. అండ్ వాళ్ళు ఆ నోటీస్ కే వాళ్ళు అంటే వాళ్ళు ఆ నోటీస్ నే ఫాలో కావాలని ఏం లేదు. జడ్జి ఇంటరిమ్ ఆర్డర్ లేకపోతే మాకు సడన్ గా అంటే నేను జస్ట్ ఐడియా ఇస్తలేను ఏసీబీకి, మాకు సడన్ గా మాకు అవసరం వచ్చింది, సో వీ కుడ్ నాట్ వెయిట్ టు గివ్ హిమ్ నోటీస్, మేము ఇవాళనే వచ్చేస్తున్నామన్నా అది మనం ఆశ్చర్యపోవడానికి వీల్లేదు. ఒక స్పెసిఫిక్ ఆర్డర్ ఉండి మీరు ఏమి చేయడానికి వీల్లేదు అని అంటేనే వాళ్ళ చైర్ కట్టేసినట్టు, అండ్ ఒకవేళ వాళ్ళు దాన్ని ఉల్లంఘిస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఇక్కడ ఆర్డరే లేనప్పుడు దే ఆర్ ఫ్రీ టు ఫాలో ద ప్రొసీజర్. ఇప్పుడు సైమల్టేనియస్ గా ఈడీ కేసు ఒకటి నడుస్తున్నది సేమ్ ఇదే దాంట్లో. సో ఇప్పుడు ఇది సైమల్టేనియస్ గా ఎవరి విచారణ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారా, లేకపోతే ఎట్లా ఉంటది మేడం నెక్స్ట్ ఫర్దర్? ఈడీ విచారణ ఎప్పుడైనా ప్రెడికేట్ ఒఫెన్స్ మీద ఎప్పుడైనా ఈడీ విచారణ అనేది ఇండిపెండెంట్ గా ఉండదు. ఎప్పుడైనా సిబిఐ ఫైల్ చేసిన మెయిన్ కేసు అయినా, లేకపోతే ఏసీబీ ఫైల్ చేసిన మెయిన్ కేసు అయినా, లేకపోతే లోకల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఫైల్ చేసిన ఈడీని రిక్వెస్ట్ చేసి ఇన్వైట్ చేసిన కేసు అయినా ఉంటది. సో ఈడీ కేసు కి ఎప్పుడైనా ఒక మెయిన్ కేసు జతపరిచి ఉంటేనే ఈడీ దాంట్లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు మీరు కవిత కేసు కూడా చూసుకుంటే, కవిత కేసులో సిబిఐ మెయిన్ కేసు అంటే ఢిల్లీ లిక్కర్ పాలసీలో కరప్షన్ జరిగింది అనే మెయిన్ కేసు సిబిఐ చూసుకుంది. ఈడీ ఉట్టి మనీ లాండరింగ్, డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి లావాదేవీలు అయినాయి, లేకపోతే డబ్బుల రూట్ ఏంది అనేది మాత్రమే ఈడీ చూస్తుంది. ఇందులో కూడా ఒకవేళ ఈడీ ఎలాగైనా ఈసీఐఆర్ ఓపెన్ చేసింది అంటే అది వాళ్ళ వర్జన్ లో ఎఫ్ఐఆర్ లాంటిది, ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఈసీఐఆర్ ఓపెన్ చేసింది కాబట్టి ఈడీ అసలు ఇది ఈ ఫార్ములా ఈ రేసింగ్ ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కాదు, కరప్షన్ జరిగిందా లేదా అనేది ఏసీబీ గొడవ, అది వాళ్ళ జ్యూరిస్డిక్షన్. ఈడీ ఉట్టి ఈ డబ్బులు ఈ 55 కోట్లైనా లేకపోతే ఎక్కువైనా తక్కువైనా అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ ఈ కాంట్రాక్ట్ కి లోబడే అయినాయా, లేకపోతే ఇంకెక్కడికన్నా డైవర్సిఫై అయ్యి లేకపోతే ఇంకేదన్నా అన్అకౌంటెడ్ మనీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నదా అనేది మాత్రమే ఈడీ చూస్తారు. ఓకే, రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రఘు గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.